కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచితంగా ప్రవర్తించిన విజువల్స్ ఒకటి ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. స్థానికులతో ముఖాముఖి మాట్లాడుతూ ఉండగా మాజీ సర్పంచ్ ఒకరితో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సిద్ధరామయ్య సదరు మహిళపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ కూర్చోమని చెప్పారు. అంతటితో ఆగిపోకుండా చున్నీ పట్టుకుని లాగారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచితంగా ప్రవర్తించిన విజువల్ ఒకటి ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. స్థానికులతో ముఖాముఖి మాట్లాడుతూ ఉండగా మాజీ సర్పంచ్ ఒకరితో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సిద్ధరామయ్య సదరు మహిళపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ కూర్చోమని చెప్పారు. అంతటితో ఆగిపోకుండా ఆమె చున్నీని పట్టుకొని లాగారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచితంగా ప్రవర్తించిన విజువల్ ఒకటి ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఆ విజువల్ను మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. స్థానికులతో ముఖాముఖితో మాట్లాడుతూ ఉండగా మాజీ సర్పంచ్ ఒకరితో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సిద్ధరామయ్య సదరు మహిళపైన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ కూర్చోమని చెప్పడం జరిగింది. అంతటితో ఆగిపోకుండా ఆ మహిళ చున్నీ పట్టుకొని కూడా లాగారు సిద్ధరామయ్య. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య మనకు అందిస్తారు. చైతన్య, సిద్ధరామయ్య ఈ రోజు మైసూరులో ఒక రివ్యూ మీటింగ్ లో పాల్గొంటూ ఉండగా ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ సర్పంచ్ ఒక మహిళ కొన్ని IREకి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ తో కూడా సిద్ధరామయ్య దగ్గరికి వెళ్ళడం జరిగింది. సిద్ధరామయ్య మాట్లాడుతూ ఉండగా ఆమె ఈ అప్లికేషన్లకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు, ప్రభుత్వం తరపున ఎలాంటి స్పందన కూడా లేదు అని చెప్పేసి కూడా ఆవిడ నిలదీసే సందర్భంలో కూడా సిద్ధరామయ్య పూర్తిగా కూడా అసహనానికి లోనవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్లను తీసుకునే పోయే ఆమె నుంచి కూడా లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఆ లాక్కునే ప్రయత్నంలోనే ఆమె చున్నీ కూడా ఆ అప్లికేషన్ తో పాటుగా లాగడంతో కూడా తీవ్ర రాజకీయంగా కూడా తీవ్ర కలకలం సృష్టించింది. ఆయన పూర్తిగా కూడా ఆ యొక్క మహిళా సర్పంచ్ పైన పూర్తిగా కూడా అరుస్తూ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుంటుంది, అలాంటిది ఏం లేదు అని చెప్తూ కూడా ఆమె మీద తీవ్రంగా కూడా ప్రతిఘటించారు. దీంతో అసహనానికి లోనైన మహిళ అక్కడే కూడా పూర్తిగా సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ ఈ విధానాన్ని కూడా ఆమె ఖండించడం జరిగింది. అక్కడే సిద్ధరామయ్యను కూడా క్షమాపణ కూడా కోరడం జరిగింది. దీనిపై సిద్ధరామయ్య కూడా పూర్తిగా ఎలాంటి వివరణ ఇవ్వకపోయినా ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే వివిధ అంశాలపైన కూడా అక్కడే ప్రసంగిస్తూ కూడా ఉండడంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కర్ణాటకలో పూర్తిగా కూడా రాజకీయంగా చాలా ఆసక్తికర అంశాలు జరుగుతున్నాయి. ఉదయమే సీఎం కుమారస్వామి కూడా చెప్తూ కాంగ్రెస్ లీడర్లను అదుపులో పెట్టాలి, ఆ అధిష్టానంకి చెందుతుంది అని చెప్పేసి కూడా ఆయన ఇచ్చారు. ఆ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పుడు సిద్ధరామయ్య ఇలాంటి వివాదం ఇచ్చుకోవడం కూడా కాంగ్రెస్ కొద్దిగా పరిస్థితి అనుకూలంగా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా సీఎం పీఠాన్ని కూడా కుమారస్వామి వదులుకుంటాను, అధిష్టానం పూర్తిగా కూడా కాంగ్రెస్ లీడర్లను ఉంచుకోవాలి అన్న ప్రభావంతో ఇప్పుడు సిద్ధరామయ్య ఈ చర్యతో కూడా ఏ విధంగా రాజకీయంగా ఏ విధంగా పరిణామాలు మారుతాయి అనే విషయాలు కూడా చూడాల్సి ఉంది. సంజయ్, అయితే ఈ రకంగా అనుచితంగా ప్రవర్తించడం పట్ల తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఒక మహిళ చున్నీని ఆయన లాగినటువంటి విజువల్స్ కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య సంబంధించినటువంటి వర్గం కానీ వారు ఎవరైనా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అంటే ఇంకా సిద్ధరామయ్యకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ కానీ అలాగే ఆయన అనుచరుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కానీ దీన్ని ఖండించే విషయంలో మాత్రం వారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. కేవలం ఆ యొక్క స్లిప్ ను గుంజుకునే దానిలో భాగంగానే అది తీసుకునే విధానంలోనే ఆమె చున్నీ జారింది తప్ప వేరే ఉద్దేశం కాదు అని చెప్పే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిగా కూడా తీవ్రమైన విమర్శలు మాత్రం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ చైతన్య.